హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ గురు లింగం ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి మన జియో ప్రైమ్ రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసుకోవడం ఎలా అని చెప్పేసి ఈ వీడియోలో చెప్తాను అనమాట. సో అది మీకు తెలియకుండానే మీరు ఫ్రీగా చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అనేది నేను చెప్తాను. సో దీనికి ట్రిక్స్ అనేటివి ఏం లేవు, డైరెక్ట్గా జియో వాడే మనకి ఇది రిలీజ్ చేశాడనమాట. సో అది ఎలా అనేది ప్రాసెస్ చెప్తాను. సో దానికంటే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఇక్కడ సబ్స్క్రైబ్ అని చెప్పి ఒక బటన్ కనిపిస్తుంది, దాన్ని ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇస్తే మీకు ఇట్లా బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోయినట్లే. సో నేను ఏ లేటెస్ట్ అప్డేట్ తెచ్చినా కానీ అది డైరెక్ట్గా మీ మెయిల్లోకి వస్తుంది అనమాట. సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మన టాపిక్లోకి వెళ్ళిపోతే మనకి జియో ప్రైమ్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి చెప్తున్నాను ఈ ప్రాసెస్ అనేది. సో జియో ప్రైమ్ రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి జియో కొత్త ఆఫర్ అనేది రిలీజ్ చేసిందనమాట. అంటే ఇలానైనా చేసుకుంటారేమో అని చెప్పేసి ఒక ఆఫర్ రిలీజ్ చేసింది. సో ఆ ఆఫర్ ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జియో ప్రైమ్లో రిజిస్టర్ అవ్వాలంటే మనం 99 రూపీస్ పే చేయాలి కదా. సో 99 రూపీస్ తోటి పే చేసి మనం జియో రిజిస్టర్ కావాలి. సో అది రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు మనీ పే చేసేటప్పుడు మీరు జియో యాప్ని యూస్ చేసి కనుక మనీ పే చేశారనుకోండి, మీకు 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది మీకు యాడ్ అవుతుందన్నమాట. సో అట్లా 50 రూపీస్ మనకి సేవ్ అవుతాయి. అండ్ మనం రిజిస్టర్ అయింది 49 రూపీస్ తోటి అవుతుంది. సో అప్పుడు అట్లా రిజిస్టర్ అవుతే మనకు 49 రూపీస్ కట్టాల్సి వస్తుంది కదా. నువ్వు ఫ్రీగా అని ఎలా అన్నావు అని చెప్పేసి నన్ను క్వశ్చన్ వేయకండి ఇప్పుడే. సో నేను చెప్పేది మొత్తం వినండి. సో ఇప్పుడు మీకు ఇప్పుడు 49 రూపీస్ మైనస్ ఉంది కదా. సో 49 రూపీస్ మైనస్ కూడా క్లారిఫై అంటే భర్తీ చేయాలంటే ఏం లేదు, మనకి ఏప్రిల్ 1 నుంచి మనకి జియో ఆఫర్ అంటే జియో డేటా లిమిట్ అనేది అయిపోతుంది కదా. అంటే ఫ్రీగా ఆఫర్ అనేది అయిపోతుంది కదా. సో మనకు జియో ప్రైమ్లో రిజిస్టర్ అయిన వాళ్ళు ఏం చేయాలి, 303 తోటి రీఛార్జ్ చేసుకోవాలన్నమాట. సో 303 తోటి రీఛార్జ్ చేసినప్పుడు మనకి మళ్ళీ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో అంటే మనకి 303 అండ్ అంతకంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేసామనుకోండి, మనకి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అది కూడా మీరు జియో మనీ యాప్ యూస్ చేసి మనీ పే చేసినప్పుడు మాత్రమే మీకు వోచర్ వస్తుంది. సో ఆ వోచర్ అనేది మీకు 2 డేస్ లోపు మనీ అనేది యాడ్ అయిపోతాయి. సో ఆ విధంగా జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఎంత మనకి 50 క్యాష్ బ్యాక్ వచ్చింది కాబట్టి టోటల్ 100 రూపీస్. మన జియో ప్రైమ్ రిజిస్ట్రేషన్ ఎంత, 99 రూపీస్. సో ఇప్పుడు మనకి ₹1 ఎక్కువ వచ్చినట్టే. సో ఫ్రెండ్స్, ఇది ఇట్లా మనకి జియో ప్రైమ్ అనేది బ్యాక్ వస్తుందన్నమాట. సో ఇది ఎంతో ఎగ్జైట్మెంట్ తోటి ఫ్రీ అని చెప్పి చూసిన వాళ్ళకి డిసప్పాయింట్గానే ఉండొచ్చు, కాకపోతే కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీకు ఏ డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.